హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ లర్న్. 2 minutes వీడియోలోనే టమాటో పచ్చడి మీకు అర్థమయ్యేలా నేను చేసింది మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. అందుకు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 పావులంత ఆయిల్ వేసి 10-15 వరకు మిర్చి తీసుకొని 8 టమాటోస్ తీసుకొని వాటిని 2 భాగాలు లేకపోతే 4 భాగాల్లా చేసి ఇందులో ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. మూత పెట్టేసి మగ్గే వరకు వాటిని ఫ్రై చేస్తున్నాను. అందులోనే అలా మగ్గుతుండగానే అందులోనే కరివేపాకు, పుదీనా, మీకు కొత్తిమీర కూడా అవైలబుల్ ఉంటే అది కూడా వేస్తే ఇంకా స్మెల్ టేస్ట్ అనేది ఇంకా బాగా కుదురుతుంది. ఇంకా ఇందులోనే జీలకర్ర, వెల్లిపాయలు కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఫ్రై చేసి ఇది మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నాను. ఈ పేస్ట్ చేసేటప్పుడే మీరు పసుపును, సాల్ట్ వేసుకోవచ్చు. అప్పుడే వేసుకొని మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను అన్నట్టు. సాల్ట్ వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని చూడండి, ఇలా పేస్ట్ అయిపోతుంది. అలా పేస్ట్ అయ్యాక మళ్ళీ వాటిని పోపు చేస్తున్నాను. మళ్ళీ ఆ టమాటో పేస్ట్ని మళ్ళీ పోపు చేస్తున్నాను. అందులోనే ఆ కడాయిలోనే మళ్ళీ ప్యాన్లో ఈ ఆయిల్ మళ్ళీ ఒక పావంత ఆయిల్ వేసి ఇందులోనే పోపుకు సంబంధించినవి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి కూడా 2 అన్న 1 అన్న వేసుకోవచ్చు. అందులోనే కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అన్నట్టు ఈ పోపుకి. అందులో ఇవన్నీ ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేశాను నేను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆ టమాటో పేస్ట్ వీటిలో వేసేసి ఒక 10 minutes వరకు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను ఈ ఆయిల్లో. అలా ఫ్రై చేస్తే సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. సో నేను పసుపు అనేది యాడ్ చేయలేదు ఫ్రంట్లో, సో లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ.